ఈయన కంప్లీట్ ఒక పెద్ద మూవ్‌మెంటే లాంచ్ చేశాడు. అదే డోంట్ డై మూవ్‌మెంట్. అసలు చావే వద్దు అనే ఒక ఉద్యమం అన్నమాట. అసలు మనిషికి చావెందుకుండాలి అని ఈయనకు ప్రశ్న. అసలు మనిషి మృత్యుంజయుడవ్వాలి. చావే వద్దు. అసలు మనిషి ఎందుకు చనిపోవాలి? మనుషుల యొక్క లైఫ్ స్పాన్ ఎందుకు విపరీతంగా మనం పెంచుకోకూడదు? లైఫ్ అనేది పర్మనెంట్‌గా ఎందుకు ఉండకూడదు? మనం సైన్స్‌తో చావుని జయించొచ్చు కదా! సైన్స్‌ని వాడి, టెక్నాలజీని వాడి చావుని జయించొచ్చు కదా! ఇలాంటి సైన్స్ మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? ఇదే ఈ బ్రాన్ జాన్సన్ ఆలోచన. ఆయన జీరోదా సీఈఓ నిఖిల్ కామత్ ఇంటర్వ్యూకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూర్చొని కొన్ని నిమిషాల తర్వాత ఇండియాలో అసలు ఎయిర్ క్వాలిటీ బాలేదని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడనమాట. వస్తూ వస్తూ కూడా ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ పెట్టుకొచ్చాడు. ఆయన ఇండియాకి వస్తూ కూడా బ్రాన్ జాన్సన్ తన ఫుడ్, తన డైట్ తనే క్యారీ చేసుకున్నాడనమాట. యాక్చువల్లీ బ్రాన్ జాన్సన్ వయసు ఇప్పుడు అంటే క్రోనలాజికల్‌గా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే గనక ఆయన వయసు 47 సంవత్సరాలు. కానీ ఆయన గుండె వయసు ఎంతో తెలుసా? 37 సంవత్సరాలు. ఆయన స్కిన్ ఏజ్ ఎంతో తెలుసా? 28 సంవత్సరాలు. ఆయన లంగ్ కెపాసిటీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసా? 18 సంవత్సరాల వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ లంగ్ కెపాసిటీ ఉందో అంత స్ట్రాంగ్ లంగ్ కెపాసిటీ ఉందనమాట. అంటే ఆయన వయసు క్రోనాలజీ ప్రకారం మెజర్ చేస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే గనక ఆయన వయసు 47 సంవత్సరాలు. కానీ బయాలజికల్ మెజర్‌మెంట్‌లో ఆయన చాలా చిన్న వయసు ఉన్నారనమాట. మనం సంవత్సరం మన బర్త్‌డేకి మనం ఏజ్ ఎలా అవుతాం? మన లాస్ట్ బర్త్‌డేకి ఇప్పటికి ఒక సంవత్సరం ఏజ్ పెరుగుద్ది. కానీ ఆయన 1 ఇయర్‌లో 0.48% ఏజ్ పెరుగుద్దంట. అంటే మనకొక సంవత్సరం ఆయనకు 6 నెలలే వయసు పెరిగినట్టు ఉంటది. అంటే ఆయన సంవత్సరం గడిచినా ఒక 6 నెలలు గడిచినట్టే ఉంటదనమాట. అలా ఆయన ఏజ్‌ని రివర్స్ చేసుకుంటున్నాడు. ఎక్కువ కాలం బతకాలి, చాలా కాలం బతకాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ లాంచ్ చేశారనమాట.